हरि ओम तत्सत जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। श्री गीता देवताय नमः। భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగములో 16వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఏ గుణాన్ని బట్టి ఏ కర్మ ఫలితం ఉంటుందని చెప్తున్నారు. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసా ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. మనం అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటాం. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనము అనేక కర్మలు చేస్తూ ఉంటాం. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. దాని విషయమై స్వామి ఏం చెప్తున్నారంటే, శ్రేష్టములైన సకల కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము, సత్వగుణము కలిగిన వాడు సాత్విక ఫలాన్ని పొందుతాడు. సత్వగుణం కలిగిన వాడు ఒక మంచివాడు, మంచి భావంతో ఒక ఉత్తమ పురుషుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ సమాజంలో ఎవరికి హాని చేయడు, ప్రతి వారికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు సాత్వికుడు. కాబట్టి శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది సాత్వికుడికి. మనలో సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమో గుణం అధికంగా ఉంది, మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి స్వామి ఏం చెప్తున్నారంటే, శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము కలుగుతుంది. మనం ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, సుఖం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకే మనం ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తములో లేవడం మనం ప్రయత్నం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తములో ఎవరైతే లెగుస్తారో వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలగాలంటే మనం బ్రాహ్మీ ముహూర్తములో ఉదయం 4 గంటలకి తప్పనిసరిగా మనం లేవడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ప్రాణాయామము, జపము, ధ్యానము, అనేక రకాలైన ఆధ్యాత్మిక సాధనలు మనం చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఒక మంచి ఫలితం వస్తుంది, జ్ఞానం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. సాత్వికుడికి, సత్వగుణం కలిగిన వాడికి ఇప్పుడు కూడా మనం ఒక మంచి ఫలితమే వస్తుందని చెప్తున్నారు. శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యం మొదలగు నిర్మల ఫలములు కలుగుతాయి. మనం ఏ పని చేస్తే ఆ పనికి తగినట్లుగా మనకి ఫలము కలుగుతుంది. తర్వాత రాజస కర్మలను ఫలము దుఃఖము. రాజసుడు ఉంటాడు, రజోగుణం కలిగిన వాడికి ఎప్పుడు దుఃఖం వస్తూనే ఉంటుంది. దాని యందు దీని యందు అనేక రకాల కర్మ వాసనలతో కర్మాసక్తి కలిగి ఉండి అసూయ, ద్వేషము, అహంకారముతో, అధికార బలముతో, ధనబలముతో, జనబలముతో అనేక రకాలుగా వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. అటువంటి వాడికి కూడా ఎప్పుడు కూడా సుఖం ఉండదు. ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, తర్వాత జనబలం ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు, కానీ ఆయనకి ఎప్పుడు కూడా సుఖము ఉండదు, దుఃఖమే వస్తుంది. ఆయన రజోగుణం కలిగిన వాడిని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ఏం చేస్తుంటే, రాజస కర్మలు చేసిన వాడికి దుఃఖము ఫలితము అని చెప్తున్నారు. ఎటువంటి వాడైనా సరే, ఎంతటి మహానుభావుడైన ఎటువంటి వాడైనా సరే, ఈ రజోగుణము కలిగిన వాడికి ఫలితము దుఃఖం అని చెప్తున్నారు. తర్వాత తామస కర్మలకు ఫలము అజ్ఞానము. తామస గుణము కలిగిన వాడికి అజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు కూడా ఏ పని చేస్తాడో ఎవరికి తెలియదు. అనేక రకాలైన కర్మలు చేస్తూనే ఉంటాడు. వారికి ఎప్పుడు కూడా అజ్ఞానంతో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరిని గౌరవించాలి అని కూడా వాడికి తెలియదు. ఎప్పుడు కూడా బద్ధకంగా, సోమరితనంగా, మరుపు, తర్వాత ఇటువంటి ప్రమాదము, నిద్ర ఎప్పుడు నిద్ర చేస్తూనే ఉంటాడు తమో గుణం కలిగిన వాడు. అటువంటి వాడు ఎప్పుడైనా సరే ఆ తంటాను ఫలితం ఏంటంటే అజ్ఞానము. ఆ అజ్ఞానము ఏంటంటే వాడు మరణించినా కూడాను ఒక పశుపక్ష్యాది, కీటకాది నీచ జన్మ కూడా ఇస్తుంటాడు తమో గుణం కలిగిన వాడు. ఆ విధంగా కూడా స్వామి చెప్తున్నారు అనమాట. నీచమైన జన్మ ఇచ్చేటంటే తమో గుణం కలిగిన వాడికి నీ పశుపక్ష్యాది నీచమైన కీటకాది జన్మ ఇస్తుంటాడు.
ఈ రజోగుణం కలిగిన వాడు ఏ జన్మెత్తుతాడంటే మరణించిన తర్వాత ఆ కర్మాసక్తుల యందు మునిగిపోయి ఉంటారు కొంతమంది. ఈ విషయాదులందు శబ్ద స్పర్శ రూప రసగాదులు రసలాదులు కూడా కర్మ చేస్తూనే ఉంటారు, దుఃఖాలు అనిపిస్తూ ఉంటారు. అటువంటి జన్మలో ఈయన పుడతాడు. సాత్విక గుణం కలిగిన వాడు, సత్వగుణం కలిగిన వాడు ఆ యమనియమాలు పాటిస్తూ ఆ యమనియమాలు పాటించిన వారి గృహంలో పుడతాడు. శుచీనాం శ్రీమతాం గేహయోగ భ్రష్టోభిజాయతే. శుచిమంతి ఇంట్లో కానీ శ్రీమంతి ఇంట్లో కానీ ఆయన జన్మిస్తాడు. ఆ విధంగా ఏ కర్మ చేస్తే దానికి ఫలితము తప్పదు. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు కర్మ వస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. దీనికి భగవంతుడు ఏమి చేయడానికి లేదు. మన తాలూకా కర్మ ఫలితమే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఎప్పుడు కూడా కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఎటువంటి వాడికి కూడా కర్మ అనుభవించవలసిందే. అది నీతి కర్మ, మంచి కర్మ, సుఖమా దుఃఖమా ఏదైనా సరే అది మన కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని కూడా నిందించకుండా, దేవుణ్ణి కూడా నిందించకుండా మన కర్మ చేసేది బట్టి మనం అది ఫలితం మనకు వస్తుందిగా ఆ విధంగా మనం భావించాలి. రజోగుణంలో ఉన్నానా, తమో గుణంలో ఉన్నానా, సత్వగుణంలో ఉన్నానా అనే భావం చేసుకొని తమో గుణంలో నుంచి రజోగుణంలోనికి, రజోగుణంలో నుంచి సత్వగుణంలోనికి, సత్వగుణంలో నుంచి విశుద్ధ సత్వంలోనికి మనం రావడానికి మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం కూడా మనసు సంబంధించింది కాబట్టి మనసు నిశ్చలంగా ఉండి ఈ మనసు ఏమవుతుందంటే ఆ అధోగతి పాలైపోయి వాయు ప్రపంచంలో ప్రాణం తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి ఊర్ధ్వానికి పంపించడమే ప్రాణాయామం. అది కూడా సహకరిస్తుంది. కాబట్టి భగవద్గీతలో పరమాత్మ చెప్పిన ప్రకారంగా ఏంటంటే 16వ శ్లోకాన్ని శ్రేష్టమైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలను ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానం అని భగవద్గీతను పరమాత్మ తెలియజేశారు. ఆ విధాన్ని మనం విచారణ చేసి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.